హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకురి రాజు. ఇప్పుడు మనం మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ 1 పరీక్ష మనకి ఇంకా కరెక్ట్గా 100 days ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది. మళ్ళీ మీరు ఒకసారి సీరియస్గా ఆలోచన చేయండి. ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తుందో రాదో కూడా మనకు తెలియదండి. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 563 పోస్టులు వేశారు కాబట్టి ఇలాంటి పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు. చాలా నోటిఫికేషన్ చూసాం మేము. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దీన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు, చాలా సీరియస్గా తీసుకోండి. మనం ఎంత శ్రద్ధ వహిస్తే మనలో ఉన్నటువంటి కాంక్ష ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని ఉద్యోగం సాధించే విధంగా అడుగులు వేస్తుంది. కాబట్టి చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 1. సో గ్రూప్ 1లో గ్రూప్ 1లో వచ్చేసి మనకి ప్రిలిమ్స్ అంటాం, ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 9th రోజు డేట్ అనౌన్స్ కూడా చేయడం అయింది. అదేవిధంగా మనకి మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే 1:50 రేషియోలో 1 సెలెక్ట్ చేస్తారో, ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తారో వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. కాబట్టి జూన్ 9th జరిగేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారు మాత్రమే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. కాబట్టి మొదటగా మనం జూన్ 9th కండక్ట్ అయ్యేటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత లాటర్ విల్ డిస్కస్ విత్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, కాబట్టి మెయిన్స్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, లేకపోతే ఎకనామీ కావచ్చు, ఇంకే సబ్జెక్ట్ అయినా తీసుకోండి. దాంట్లో ఎన్నో మీకు నోట్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి, లేదనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదవండి అని చాలామంది రెఫర్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత ఈజీగా నీకు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మెంటల్ ఎబిలిటీ మొదటగా మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్లో 20 నుంచి 25 క్వశ్చన్స్ అంటే బిట్స్, 20 నుంచి 25 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. 20 నుంచి 25 బిట్స్ అంటే మీరు ఈజీగా 20 to 23 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, సో 20 to 23 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కూడా ఇంత క్లియర్గా 20 నుంచి 23 మార్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెచ్చుకునేటువంటి ఏకైక సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ. ఎందుకనంటే దీంట్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. వాటిని మనం ఆ మెథడ్స్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం దాన్ని సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా సీరియస్గా తీసుకోండి ఈ సబ్జెక్ట్ని. మెంటల్ ఎబిలిటీలో మీరు ఎక్కువ మార్కులు సాధించే స్కోప్ ఉంది. సో దీంట్లో మరి టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. దీంట్లో 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ వన్ ఈజ్ రీజనింగ్, సెకండ్ వన్ ఈజ్ లాజికల్ రీజనింగ్, థర్డ్ వన్ ఈజ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో దీంట్లో మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఇక్కడ మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 2 to 4 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ రీజనింగ్
అండ్ లాజికల్ రీజనింగ్ రెండు కలిపి మనకు 20 నుంచి 24 క్వశ్చన్స్ 20 నుంచి 24 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ఈజీగా మనకు 23 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు. లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎఫర్ట్స్ పడితే 18 మార్క్స్ అయితే ఎక్కడ పోవండి. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మేము మెయిన్స్ రాయాలి, ఉద్యోగం సాధించాలని కసితోటి దృఢ సంకల్పంతో చదువుతున్నటువంటి ఏ నిరుద్యోగి అయినా ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ను సీరియస్గా తీసుకోండి. రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ 2 సబ్జెక్ట్స్ పైన కేవలం మీరు 23 మార్క్స్ తెచ్చుకునే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరి ఈ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్, లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆ టాపిక్స్ కూడా మనం క్లియర్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనే విషయం మీద కూడా మనం క్లియర్గా ఒకసారి రీజనింగ్లోకి వెళ్తే, రీజనింగ్లో మొట్టమొదటగా దాదాపుగా మనకి రీజనింగ్లో 18 టాపిక్స్ వచ్చేసి ఎనాలజీని మనం సిమిలారిటీ అని కూడా అనొచ్చు. సిమిలారిటీ, ఎనాలజీ అని అంటే సారూప్యత అంటాం కదా, పోలిక. సో ఎనాలజీ వెరీ ఈజీ అండి. సో ఎనాలజీ వచ్చేసి మనకి మూడు రకాలు ఉంటుంది. సో ఒకటి ఆల్ఫాబెటికల్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, జనరల్ ఎనాలజీ. సో ఈ 3 టాపిక్స్ మనకి ఎనాలజీలో ఉంటాయి. సో ఈ 3 టాపిక్స్ వచ్చేసి మొదటగా మనం ఎనాలజీ అంటే సిమిలారిటీ ఏ విధంగా దీన్ని పోలుస్తాం, ఏ విధంగా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఎనాలజీలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 2 డాట్స్, 4 డాట్స్, 2 డాట్స్. అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నదానికి లాజిక్ ఉంటుంది. సో ఇదే లాజిక్ని ఇక్కడ మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే లాజిక్ +1 ఉండొచ్చు, +3 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, లేదా ఆపోజిట్ ఉండొచ్చు, లేదా ఇంకా దీనికి డైరెక్షన్ ఉండొచ్చు, లేకపోతే పక్కనే వెంటనే ఉండొచ్చు. ఇట్లా ఏదైతే ఏ లాజిక్ అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి యూజ్ చేస్తామో అదే లాజిక్ని ఇక్కడ మనం అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. సో అప్పుడు మాత్రం మనకు దీనికి ఆన్సర్ వస్తుంది. సో ఆల్ఫాబెటికల్ ఎనాలజీ. సో ఆల్ఫాబెటికల్ ఎనాలజీలో మోడల్ 1. సో మోడల్ 1 మనం చూద్దాంలో బైక్, BIKE బైక్, CJLF. ఇక్కడ మళ్ళీ 4 డాట్స్. సో BIKE బైక్, CJLF, హోల్డ్. సో ఇక్కడ మనం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాజిక్. సో లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. 1 2. ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లియర్గా చూడండి, BIKE బైక్, CJLF. సో ఇక్కడ మనం నెంబర్స్ కూడా రాసుకో. బైక్, CJLF, హోల్డ్, దీనికి సంబంధించినటువంటి నెంబర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. B అంటే 2, I అంటే 9, K అంటే 11, E అంటే 5, C 3, J 10, L 12, F వచ్చేసి 6. సో ఇట్లా మనం నెంబర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. 8 15 12 4. సో ఇట్లా మనం కనుక క్లియర్గా ఐడెంటిఫై చేసుకోగలిగితే చూడండి, ఇక్కడ బైక్ నెంబర్స్ వచ్చినాయి, ఇక్కడ ఇది వచ్చినాయి. మనకి ఇప్పుడు ఇది
ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలని అంటే మనకు కావాల్సినటువంటి అంశం ఏంటి, ఇక్కడ బీకి సికి లాజిక్ ఏముంది, ఇక్కడ బీకి సికి లాజిక్ ఏముంది మనం చూడాలి. బీసి అంటే 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే +1 అయింది. ఇక్కడ ఐకి జేకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది, +1 యాడ్ అయింది. ఇక్కడ కేకి ఎల్కి ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది, +1 యాడ్ అయింది. ఈ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ F6 ఉంది, అంటే +1 యాడ్ అయింది. సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ తీసుకుంటే క్లియర్గా ఒకసారి హెచ్ లాజిక్ వచ్చేసి 8 ఉంది, +1 యాడ్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది. ఓకే, 9 అంటే మనకు ఐ, 9 అంటే ఐ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓ ఇక్కడ తీసుకున్నట్టయితే +1. సో ఓకి ఇక్కడ మనకి +1 ఏమొస్తుంది అని అంటే 15 ఉంది, 16 వస్తుంది. ఓకే, 16 వస్తుంది. ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం. ఇక్కడ ఎల్ వచ్చేసి +1, 12 ఉంది, ఇక్కడ 13 వస్తుంది. ఇక్కడ డి ఉంది +1, సో 4 ఉంది, ఇక్కడ 5 వస్తుంది. సో మనకు తెలుసు 5 అంటే ఎంత, ఈ మనకు 16 అంటే ఎంత, 13 అంటే ఎంత అనేది మనకు క్లియర్గా తెలవాలి. సో ఇక్కడ 16 అంటే పి, 13 అంటే ఎం. సో చూడండి క్లియర్గా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ +1 యాడ్ అయింది కాబట్టి దీనికి కూడా మనం +1 యాడ్ చేసాం. హెచ్కి 8కి 9 వచ్చింది, +1 15కి 16, 12కి 13, 4కి 5. సో 9 అంటే ఐ, 16 అంటే పి, 13 అంటే ఎం, 5 అంటే ఈ. సో మన ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆన్సర్ వచ్చేసి హోల్డ్కి ఐఎంపిఈ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లోనే మనం సెకండ్ వచ్చేసి మనకి డియు డస్ట్ సో ఇది మనం తీసుకున్నట్టయితే మొదటగా మనం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. ఇది మనం ఈ లాజిక్ని మనం ఫైండ్ చేయగలిగితే ఈజీ అవుతుంది. లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలని అంటే మొదటగా మనం నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫోర్ 21, 19, 20, 6, 23, 21, 22. సో ఇక్కడ మనకు వచ్చేసి 6, డబ్ల్యూ వచ్చేసి 23, యూ వచ్చేసి 21, వి వచ్చేసి 22, ఎన్ వచ్చేసి 14, ఈ వచ్చేసి 5, 1A 18. సో ఈ విధంగా ఈ నెంబర్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా దీనికి చూడండి, డికి ఎఫ్కి మధ్య లాజిక్ ఏముంది, ఇది 4 ఉంటే 6 వచ్చిందని అంటే +2 యాడ్ అయింది. యూకి డబ్ల్యూకి తీసుకున్నట్టయితే ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 23 ఉంది, +2 యాడ్ అయింది. ఎస్కి యూకి మధ్య తీసుకున్నట్టయితే 19, 21, +2 యాడ్ అయింది. టీకి వికి తీసుకున్నట్టయితే 20 ఉంది, ఇక్కడ 22 ఉంది, +2 యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. సో ఎన్కి నెక్స్ట్ లెటర్కి ఉండే సంబంధం +2 యాడ్ చేస్తే 14 అంటే ఇక్కడ 16 వస్తుంది. ఈకి నెక్స్ట్ లెటర్కి మనం చూస్తే ఈ 5 + 7 వస్తుంది. ఏ +2 అంటే 3 వస్తుంది, +2 అంటే 20 వస్తుంది. సో ఇక్కడ 20 అంటే టీ, 3 అంటే సి, మనకు 7 అంటే 14 + 2 16, 5 + 2 7, ఏ 1 + 2 3, 18 + 20. సో 16 అంటే మనకు పి, 7 అంటే జి, 3 అంటే సి, టీ. అంటే మన ఆన్సర్ వచ్చేసి పీజీసిటీ. సో పీజీసిటీ అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్నే ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అంటాం. సో ఎనాలజీ చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ మంచిగా ఇక్కడ నుంచి మనకు టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ టాపిక్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 టాపిక్స్ని కూడా మేము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మోడల్ 3 చూద్దాం. మోడల్ 3, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. మోడల్ 1 అర్థమైంది కదా. మోడల్ 1లో మనం
+1 కానీ -1 కానీ లేదా -2 కానీ లేకపోతే ఆపోజిట్ కానీ వస్తాయి కాబట్టి వాటిలో ఏదొచ్చిందని ఐడెంటిఫై చేయాలి. మోడల్ 2లో మనం రివర్స్గా ఏ విధంగా చేసామో చూపించాము. ఇప్పుడు మోడల్ 3లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో మోడల్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. 1 రెస్ట్ని ఇది ఏ విధంగా మార్చవచ్చు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూడండి క్లియర్గా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే 5, 19, 20 ఇక్కడ 9, 22, 8, 7 చూడండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లాజిక్ ఏముందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా R అనేది ఐగా మారింది. సో ఇట్లా మనం చేసుకుంటూ పోతే క్లియర్గా మనకు ఒక వస్తుంది. సో అంటే దీన్ని మనం ఇలా చేద్దాం. 18 + 9 సో 18 + 9 అని అంటే 27. ఈ 5 + 22 27, 19 + 8 27, 20 + 7 27 అంటే క్లియర్గా మనకు తెలుసు. ఇక్కడ రాసుకుందాం. ABCDEF GHIJKLM NOPQRSTUVWXYZ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఇక్కడ ఆపోజిట్ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో క్లియర్గా చూడండి ఇక్కడ R. సో ఇక్కడ R అంటే ఎంత? 18. సో 18కి ఆపోజిట్ ఏముందండి? 18కి ఆపోజిట్ I. ఓకే, 18కి ఆపోజిట్ I ఉంది కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. సో సేమ్ వేలో మనం కూడా ఇక్కడ చూసినట్టయితే సో రివర్స్ Lకి ఆపోజిట్ ఏముంటుంది? L అంటే 12. ఓకే, L వచ్చేసి మనకి 12. 12కి ఆపోజిట్ ఏముంటుంది? Lకి ఇక్కడ Lకి ఆపోజిట్ O ఉంది. ఓకే, Lకి ఆపోజిట్ O ఉంది కాబట్టి మనం ఆపోజిట్ నెంబర్స్ని రాసుకుందాం. సో నెక్స్ట్ ఓకి ఆపోజిట్ ఏముంది? L. నెక్స్ట్ Nకి ఆపోజిట్ ఏముంది? M. Gకి ఆపోజిట్ ఏముంది? T. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఆపోజిట్ నెంబర్స్ మోడల్లో ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఆర్కి ఆపోజిట్ ఏముంది ఇట్లా మనం కనుక ఇది నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఏ నెంబర్కి ఏది ఆపోజిట్, ఏకి 1, ఏకి Z, అట్లా Lకి O, తర్వాత Nకి M, ఈకి అట్లా మనం ఏదైతే V, తర్వాత Dకి W, తర్వాత ఇట్లా ఈజీగా Bకి Y, Cకి X ఇట్లా కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆపోజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది.